శకున శాస్త్రం గురించి మాట్లాడమన్నారు. 2 నిమిషాల ఆలస్యం అవటంలోనే శకునం మొదలైంది. మనకి ఇందులో ప్రత్యేకంగా శాస్త్రం, నియమాలు, సూత్రాలు అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఇందులో చుట్టూ ఉన్న సన్నివేశాలు భగవంతుడు, మనమంతా భగవంతుడి యొక్క ప్రేరణతో మన కర్మ ఫలానుభవాలని బట్టి ఆయా ప్రాంతాల్లో, ఆయా వ్యక్తులతో, ఆయా పరిసరాల్లో మనం నిలపబడి ఉంటాం. అది మనం నమ్మినా నమ్మకపోయినా సత్యం. మైక్ ముందు మాట్లాడేవాడికి, మైక్ అడ్జస్ట్ చేసేవాడికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది. చూసారా శకునాలు ఎలా ఉన్నాయి? సో ఈ జరిగే సన్నివేశాల్లో భగవంతుడి యొక్క ప్రేరణని, సంకల్పాన్ని, ఆయన యొక్క వ్యూహాన్ని అర్థం చేసుకుంటమే శకున శాస్త్రం. దాన్ని అనుసరించి ఆచరించగలిగితే మన కర్మానుభవాల యొక్క వాటికి పరిమాణం, స్థాయి తగ్గిపోతుంది అని చెప్తారు. దానికోసం పెద్దలు, ఋషులు ఏం చేశారంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించారు. ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి, దానికి చుట్టూ ఉన్న వాతావరణానికి గల సంబంధం ఏంటి అనేది గమనించారు. సరే, మనకి పురాణాల్లో ఇది శివుడు గణపతికి చెప్పినటువంటి శాస్త్రము అని చెప్తారు. ఆ మార్పులు గమనించి ఒక్కొక్క సంవత్సరం, ఇప్పుడు పొద్దునుంచి చెమట పడుతుంది అనుకోండి, సాయంత్రం వర్షం పడుతుందేమో మనకు అనిపిస్తుంది కదా. కాసేపట్లో తూనిగలు వచ్చాయనుకోండి, గ్యారంటీగా వర్షం పడుతుంది. మనకి భారతీయమైనటువంటి జీవన విధానంలోనే అన్ని శాస్త్రాల యొక్క సమ్మేళనంతో మన జీవన విధానం ఉంది. అందుకని అది ప్రత్యేకమైన శాస్త్రము అని అనరు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు అనుకోండి, గట్టిగా తుమ్ము అనిపించింది అనుకోండి, 2 నిమిషాలు ఆగి వెళ్ళండి రా అంటారు కదా. దాని వెనకాల ఏంటి శాస్త్రం ఉందా లేదా అంటే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ ప్రకృతి ఇచ్చినటువంటి సంకేతాలని మనం అబ్జర్వ్ చేయగలగాలి అంటారు. ఆ అబ్జర్వ్ చేసి ఆ యొక్క సంకేతము, సందేశాన్ని మనం వినగలగాలంటే ఈ సృష్టి మొత్తము భగవంతుడి యొక్క లీలా విశేషం అన్నది నిరంతరం జ్ఞప్తిలో ఉండాలి అని చెప్తారు. ఈ శాస్త్రం అభ్యాసం చేయడానికి కానీ, ఆ శాస్త్రం ద్వారా ప్రకృతి సంకేతాలని మనం ఆచరించడానికి కానీ, పోనీ ఎవరికైనా చెప్పడానికి కానీ అర్హత ఏంటి అంటే ఇదొక్కటే అని చెప్తారు. మాస్టర్ గారు ఇందులో ఎవరు దీనికి అభ్యాసానికి అర్హులు అంటే, ఎవరైతే సత్యాన్ని సత్యంగా పలుకుతూ ప్రకృతిలో ఉన్న సత్యాన్ని దర్శనం చేయగలుగుతారో వాళ్ళ ద్వారా ఈ సత్యాలు వ్యక్తమవుతాయి, వాళ్ళే అర్హులు అని చెప్తారు. ఇందులో మొత్తం ఎలా అయినా జరుగుతుంది కదండి. దీనికి దానికి సంబంధం ఏంటి? మన పూర్వకర్మ ఉంటే దాని ప్రకారం దుష్కర్మ ఉందనుకోండి, ఆ దుష్కర్మ ప్రకారమే ఆ సన్నివేశాలు ఏర్పడతాయి కదా. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే మాస్టర్ గారు చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ భవనం కట్టకముందు ఇక్కడ ముళ్ళ పొదలు ఉండేవి, పాము పుట్టలు ఉండేవి, విషపు క్రిమికీటకాదులు ఉండేవి. అవన్నీ పక్కకి తొలగించుకొని మనం ఇక్కడ సౌకర్యవంతమైన భవనం కట్టుకున్నాం కదా. అలాగే మన జీవితం కూడా అవి ఉండక మానవు. వాటిని తొలగించుకునే పద్ధతి భగవంతుడు మనకి అందిస్తాడు అని చెప్తారు. అలాగే ఈ శకున శాస్త్రం కూడా చుట్టూ ఏదో జరుగుతాయి, ఆ జరిగిన సందేశాన్ని ఆ సన్నివేశంలో మనం అన్వయించుకోగలగాలి. ఇందాక మన ప్రసంగంలో రాజసూయ యాగం అయిన తర్వాత జరిగినటువంటి శకునాల గురించి అందించారు నాకు కదా. ఆ శకునాల ఆధారంగానే కదా ధృతరాష్ట్రుడు మరలా ఆయనకి రాజ్యం ఇచ్చేద్దాం అనిపించింది. ఏమేమి శకునాలు వచ్చాయి చెప్పుకుందాం. ఈ శకునం శాస్త్రము ఇవన్నీ తెలియటానికి ముందు చిన్నప్పుడు మాస్టర్ గారు యూరోప్ వెళ్ళేటప్పుడు, ప్రాక్పశ్చిమ సమన్వయాత్రకు వెళ్ళేటప్పుడు గన్నవరంలో ఫ్లైట్ ఆగేది. అయితే చాలామంది, 100 మంది వచ్చేవాళ్ళు. మాస్టర్ గారు మళ్ళీ 3 నెలలు కనపడరు కదా, వారి దర్శనం చేసుకుందామని.
ఆ వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు, రోగార్తులు, వ్యధార్తులు, ఆయన చూస్తే చాలనుకునే వాళ్ళ వరకు అందరూ ఉండేవాళ్ళు. ఆయన ఫ్లైట్ దిగి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు ప్రతి వాళ్ళు నమస్కారం చేయటం, ఆయన చేతిలోనో నోట్లోనో ఒక స్వీట్ పెట్టడం, వాళ్ళ బాధ చెప్పటం, ఆయన ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పటం. అది మందవచ్చు, మంత్రం అవ్వచ్చు, ఇంకో సలహా అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక సంవత్సరం అప్పుడు నాకు 5-6 ఏళ్ళు, ఒక సంవత్సరం ఆయన దగ్గరగా నిల్చునే అవకాశం వచ్చింది. అప్పుడు గుంటూరు నుంచి ఎవరో ఒక ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఈయన మా ఆఫీసులో, నాకు ఇప్పటికీ గుర్తుంది అది. ఈయన మా ఆఫీసులో పనిచేస్తారండి, వాళ్ళ అబ్బాయి 6 నెలల నుంచి కనపట్లేదు అని. మాస్టర్ గారు ఒక్కసారి ఇలా పైకి ఇలా చూశారు. మాస్టర్ గారు అలా చూస్తున్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది. ఇమ్మీడియట్గా చెప్పారు, ఆ అబ్బాయిని బాంబే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇప్పట్లో రాడు, 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు, మీరు ఏ ప్రయత్నం చేయకండి అన్నారు. ఏం చూసి చెప్పారు? ఆయనంటే మహాత్ములు సత్యమే, ముమ్మాటికి సత్యమే, కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సన్నివేశంలో ఏం చూసి చెప్పారో అప్పుడైతే మనం చూడలేం కదా. కానీ అటువంటి వాటిల్లో మాస్టర్ గారు ఒక సందేశం, చుట్టూ ఉన్న దాన్నే ఉపశృతి విద్య అంటారు. చుట్టూ ఉన్నటువంటి శబ్దాలు, సన్నివేశాలు, పక్షులు, జంతువులు, ఇంకా ఏమేం జరుగుతాయో వాటన్నిటిలోంచి ఇమ్మీడియట్గా సన్నివేశంలోంచి ఆ ప్రశ్నకి అప్పుడున్నటువంటి మనకు కావాల్సినటువంటి దానికి సమాధానం అనేటువంటిది అందుతూ ఉంటుంది. ఆ అందేదాన్ని అందిపుచ్చుకోగలగాలంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం ఏంటి? సత్యాన్ని సత్యంగా చూడటం, సత్యాన్ని సత్యంగా పలకటం ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ప్రకృతి ఈ సత్యాన్ని అందిస్తుంది అన్నారు. అది ఎవరికైనా సాధ్యమే. ఇదేదో మీరు జ్యోతిషం నేర్చుకున్నారు కాబట్టి, ఇన్ని రోజుల నుంచి కాబట్టి మీకు తెలుస్తాయి, మాకు తెలియదు అనేదే ఉండదు. కొంతమందికే తెలిసేటైతే శాస్త్రం నిలబడదు, శాస్త్ర ఋషులు మనకి ఇవ్వరు కూడా. దీనిలో అభ్యాసం చేసిన ప్రతి వాళ్ళకే అనిపిస్తుంది, ఏమండి కాసేపట్లో భూకంపం వస్తుందని కుక్కకి తెలుస్తుంది, అదేం శాస్త్రం అభ్యాసం చేసింది కదా. పొద్దున్నే 4 అవుతుంది అని కోడి కూస్తుంది, అదేం శాస్త్రం అభ్యాసం చేసింది. అరే కోడి కూస్తుంది, పొలం పనికి వెళ్ళాలి అని పొద్దున్నే మనం సిద్ధమవుతాం కదా గ్రామీణ ప్రాంతంలో. అంటే కాకి కావు కావు అరుస్తుంది, ఇది మామూలుగా అరిపే కాబట్టి సూర్యోదయమో సూర్యాస్తమయం అవుతుంది అనుకుంటాం. కానీ ఒక్కసారి 100 కాకులు అరిచాయనుకోండి, అరే ఇక్కడ ఏదో సన్నివేశం జరిగింది, జంతువో పక్షో లేకపోతే ఇంకొకటి ఏదో జరిగింది కదా. ఏంటి సడన్గా ఎప్పుడూ లేని ఇంటి చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి, మనకి రోజు అనిపించవే. రోజు రాని గద్ద ఏదో సడన్గా వస్తుంది, అక్కడేదో పడేస్తుంది. దాన్ని గమనించగలిగిన వాళ్ళు దానికి పరిహారం చేసుకోగలుగుతారు, అప్రమత్తంగా ఉండగలుగుతారు. గమనించలేని వాళ్ళు ఆ సన్నివేశంలో ఇరుక్కుపోతారు. అంతే తేడా. ఎప్పుడు రానటువంటి గబ్బిలం సాయంత్రం అయ్యేటప్పటికి ఒక రోజు ఇంట్లో వచ్చిందనుకోండి, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటే మూఢులకి అవి మూఢనమ్మకాలు. చూడగలిగిన వాళ్ళకి అందులో ఉన్నటువంటి సందేశం మనకు అందుతుంది. దీనికి ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పక్షి, జంతువు లేకపోతే శబ్దము, వీటన్నిటితోనూ కూడా మనం సమస్థితిలో ఉండగలగాలి. వాటన్నిటితో మనం ట్యూన్ అయ్యి ఉండగలగాలి. 1989 అనుకుంటా మాస్టర్ గారు వాళ్ళు, అనంతకృష్ణ గారు వాళ్ళు, పుణ్యశాస్త్రి గారు, అమలాపురం రాజు గారు వాళ్ళు కొంతమంది శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర కొన్ని రోజులు, ఒక 11 రోజులు దీక్ష చేశారు. కట్టుబట్టలతో వెళ్ళారు. ఇలా చేయాలి అనే ఏ రకమైనటువంటి మంత్రోపదేశం లేకపోతే ఒక ఎజెండా, ఒక ఫార్మాట్ ఏమీ లేదు. వెళ్ళారు, పెద్దవాళ్ళు వెళ్ళమన్నారు, వెళ్ళారు. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు ప్రేయర్కి ముందు 2 పక్షులు వచ్చేవట. ఆ పక్షి మాట్లాడేదట, ఈరోజు ఈ మంత్రం చేయండి, ఈరోజు ఈ ఉపాసన చేయండి, ఈరోజు ఈ హోమం చేయండి అని ప్రత్యేకంగా చెప్పేది ప్రతిరోజు. ఆ రోజు ఆ పక్షి ఏం చెప్తే అదే చేసేవాళ్ళట. అదేంటి పక్షి చెప్పడం ఏంటి? మాట్లాడతాయి. ఆ మాట్లాడేది దాని భాష మనం వినగలగాలి. కుక్క ప్రత్యేకంగా అరుస్తుంది అనుకోండి, మనకి తెలుస్తుందా తెలియట్లేదా? పోనీ దాని భాష మనకు తెలియదు, మన భాష దానికి తెలుస్తుందా తెలీదా?
ప్రపంచంలో ఏ కుక్కలు పెంచేవాడు, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా సరే కుక్క పిలిస్తే వస్తుందా, రావట్లేదా? దానికి కుక్కకి అని ప్రత్యేకంగా ఇన్ని భాషలు లేవు కదా. తెలుగువాడు ఇట్రా అంటాడు, హిందీవాడు ఇది రావు అంటాడు, కమ్ హియర్ డియర్ అంటాడు కదా. కానీ ఏ భాష వాడు పిలిచినా కుక్క పలుకుతుంది కదా. కానీ మన భాష అది ఎలా గ్రహిస్తుందో దాని భాషను మనం గ్రహించగలిగేటువంటి ఒక మానసికమైనటువంటి సమస్థితిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ శకునాలు ఇలాంటివి ప్రకృతి మనకు అందించేటువంటి సూచనలు మనకి తెలుస్తాయి అని చెప్తారు. 1992లో అనుకుంటా జ్యోతిర్వేదం పుస్తకం ఆనందాచార్య గారు రచించినది గుంటూరు గురు పూజల్లో రామనామ క్షేత్రం వేదిక మీద ఆవిష్కరింపబడుతుంది. సరే, మా ఏజ్ గ్రూప్ వాళ్ళ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఆవిష్కరణ సభ అయితే చూడలేదు కదా. కానీ ఈ సభలకి ఆ రోజు ఉన్నాం మేము. ఉంటే మనకి ఇలాగే గురు పూజల వేదిక మీద మొత్తం పైన పువ్వులతో బాగా డెకరేట్ చేశారు. ఆనందాచార్యులు గారు, పుణ్యశాస్త్రి గారు, పోచరాజు శేషగిరిరావు గారు ఉన్నారు. శేషగిరిరావు గారు ఆవిష్కరించారు పుస్తకాన్ని, ఆనందాచార్యులు గారు చేతికి ఇచ్చారు. పైనుంచి దండ కరెక్ట్గా వచ్చి ఆనందాచార్యులు గారి మెడలో పడింది. అప్పటిదాకా కట్టినటువంటి దండ రెండో రోజు మధ్యాహ్నం 11 గంటలకి ఎందుకు ఊడి పడాలి అంటే మహాత్ములు అనుగ్రహించారు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, ఒక పువ్వు పొద్దున్నే పెట్టామనుకోండి, ఒక 2 గంటలకో 3 గంటలకో అది కొంచెం విచ్చుకున్నదల్లా కొంచెం ముడుచుకుంటుంది. ఆ ముడుచుకున్నప్పుడు మనం పెట్టినటువంటి ఆ ప్లేస్ కొంచెం తేడా వచ్చి ఆ పువ్వు జారుతుంది అనుకోండి. అగో పువ్వు పడింది. సెంటిమెంట్స్ వేరు, సెంటిమెంటల్స్ వేరు కదా. అటువంటిది కాదు, యాదృచ్ఛికంగా జరగాలి. ఆ జరిగిన దాంట్లో మహాత్ముల సన్నివేశాన్ని, వాళ్ళ యొక్క సందేశాన్ని మనం వినగలగాలి. ఈ శకున శాస్త్రంలో ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి పక్షులు, జంతువుల్ని ఇచ్చారు. ఈ శాస్త్రాన్ని మనకి అందించింది శివుడు. చూసారా, ఇప్పుడు కూడా శకునం బాగుంది. మళ్ళా మహాత్ములు అనుగ్రహిస్తారనేటప్పటికీ మహాత్ముల పరంపర నుంచి ఆయన నడిచి వచ్చారు. ఇది మనకు అందించినటువంటి ఋషులు అత్రి, గర్గుడు, బృహస్పతి, శుక్రుడు, వ్యాసుడు, కవచుడు, భృగువు, గౌతముడు అనేటువంటి ఋషులు ఈ శాస్త్రానికి మూల పురుషులు అని చెప్తారు. మాస్టర్ గారు ఇందులో చెప్తూ, దైవమనగా పరబ్రహ్మము కాదు, పూర్వజన్మ ఫలమునే దైవమని పెద్దలు చెప్పుదురు. అది ప్రయత్నం వల్ల కలిగిన ఫలము గనక ప్రస్తుత ప్రయత్నం వల్ల కూడా దాన్ని చక్కజేసుకొనవచ్చును. పూర్వజన్మ పరిపాకము శాస్త్రం వల్ల తెలియదు, అనుభవం వల్ల తెలియచుండును. శకునములు సజీవ అనుభవ స్వరూపములు. వాని వల్ల ఇప్పుడు జరుగుతున్న ఫలము వైఖరిని తెలిసి ఇప్పుడు చేయి కర్మ వల్ల చక్కబరుచుకొనవచ్చును అని చెప్పారు మాస్టర్ గారు. పశుపక్ష్యాదులు తమకు తట్టిన చైతన్య స్వరూపం వలన చేష్టలు, కూతలు వ్యక్తము చేయుచున్నవి. నీకు తట్టిన చైతన్య స్వరూపం వల్ల వాణ్ణి తెలుసుకొనుము. నీ కంటికి ఎదుటనున్న జీవికిని నీకును కర్మగతి సమానంగా నడుచున్నది. నీ కంటికి కనిపిస్తున్నటువంటి జీవికి నీకు కర్మగతి సమానంగా నడుచుచున్నది. లేనిచో ఆ సన్నివేశం నీ కంటపడదు అని చెప్పారు మాస్టర్ గారు. వరల్డ్ ఫేమస్ పామిస్ట్ ఖీరో అని ఒక మహాత్ముడు ఉండేవాడు ఒక 2 శతాబ్దాల క్రితం. ఇప్పటికీ పామిస్ట్రీ ఎవరైనా నేర్చుకోవాలంటే ఆయన పుస్తకాలు కూడా చదివి తీరవలసిందే. ఆయన్ని మ్యాన్ ఆఫ్ ఇంట్యూషన్ అంటారు. ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన గుర్తుపట్టి అందరూ నా చేయి చూడు అని అందరూ మామూలుగా చేయి కడుక్కొచ్చి చూపించుకుంటారు. ఆయన 2, 3, 4, 5 చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆయన దిగిపోతాడు. ఈయన దిగిపోయిన అరగంటకి కరెక్ట్గా ఆ ట్రైన్ క్రాష్ అయిపోతుంది. కరెక్ట్గా ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. మాస్టర్ గారు ఏం చెప్పారు? నీ పరిశ్రమలో ఉన్న జీవులకు నీకు ఒకే రకమైనటువంటి కర్మగతి జరుగుతూ ఉంటుంది అన్నారు. అది ఏ సన్నివేశంలో అయినా సరే, అది దివ్యమైందైనా
ఆధ్యాత్మికమైందైనా, రాజకీయమైందైనా, ఆశ్రమానికి సంబంధించిందైనా, దుఃఖానికి సంబంధించిందైనా సరే ఒకేసారి కొన్ని లక్షల మంది ఏడవలసి ఉంటే ఆ దేశంలో పుడతాం. ఒకేసారి ఆనందం అనుభవించాల్సి ఉంటే ఆ దేశంలో, ఆ సన్నివేశంలో మనం ఉండి తీరుతాం. అంతే. ఇవాళ ఈ సన్నివేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన కర్మగతి జరుగుతూ ఉండొచ్చు. దాన్ని గమనించాలి అని మాస్టర్ గారు ఇందులో పెద్దవాళ్ళు సింపుల్గా చెప్తే మనకు అర్థం కాదు. ఎందుకంటే సింపుల్గా చెప్పారు కాబట్టి ఇదేనా అనిపిస్తుంది. అదే పెద్ద శాస్త్రంగా శ్లోక రూపంలో చెప్పారనుకోండి, అమ్మో ఇంత కఠినమా అని అప్పుడు కూడా వదిలేస్తాం. ఇంత చిన్న పుస్తకం కదా వదిలేకండి. ఎందుకంటే ఈ ఒక్క పుస్తకం చూసుకుంటే జీవితంలో చాలా మనం సవరించుకోవచ్చు, చాలా చెడు కర్మ నుంచి తప్పించుకోవచ్చు. అటువంటి చిన్న ఫార్ములాస్ ఇచ్చారు ఇందులో. ఇది ఇట్లున్నది అనే దృశ్యము గమనించినప్పుడు ఇది పూర్వం ఎట్లుండేది అని గమనించుట తెలుసుకొనుము. ఇది ముందు ఎట్లుండబోవును అని ఊహించుట అభ్యసింపుము. పురుషుడువైన నీవు త్రికాలదర్శివై యోగి వలె అన్నియు నీవే అయి గ్రహింతువు. ఈ మాట ఏ ఒక్కరి కోసమో చెప్పింది కాదు, ఎవరికో నోట్స్ చెప్పినప్పుడో చెప్పింది కాదు, మనందరి కోసం చెప్పింది. ఈ త్రికాలజ్ఞుడు అంటే ఇంకోటి ఎవరో ఉండడు. 2 కళ్ళుంటే 3వ కళ్ళతోడు పెట్టుకున్నవాడు కాదు, అందరూ త్రికాలజ్ఞులే ఈ గమనించగలిగినప్పుడు. పూర్వం శకున మార్గం ఉపదేశించిన గురువుల సంప్రదాయం ఇటువంటిదే అని చెప్పారు. ఇది ఎవరికి వస్తుంది అంటే, ఏది అంటని పరిశుద్ధ బుద్ధి కలవాడు, సమన్వయ దృష్టి కలవాడు, బుద్ధి యందు సమస్తము యోగము చెందినవాడు, యథార్థవాది, మాటయందు నడవడికయందు శుచి చేష్టలతో మనస్సును తెలియగలవాడు ఈ శాస్త్రమును అభ్యసించినచో ఆచార్య పదవికి అధికారి అగును. అతని వాక్కును గ్రహించినప్పుడే ఈ శాస్త్రం యొక్క అంతరాత్మ పట్టుబడును అని చెప్పారు. చూసారా, ఇందులో ఆ మూలం కిటికేంటనేది ఇచ్చేశారు. ఉత్సాహం వాళ్ళంతా ఈ చెప్పిన ఈ చిన్న ఫార్ములాను ఉపయోగిస్తే చుట్టూ ఉన్న సన్నివేశాల్లో తెలిసిపోతుంది మనకి. ఇది శాస్త్రం ఇప్పుడు పుట్టింది కాదు. మనకి ఆది కావ్యమైన రామాయణంలో బాలకాండలో ఒక సన్నివేశం, సీతారాముల పట్టాభిషేకం, అదే వాళ్ళ కళ్యాణం అయ్యి మరలా అయోధ్యకు తిరిగి వస్తూ ఉండగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది. సడన్గా పక్షులు రకరకాలైనటువంటి వింత శబ్దాలు చేస్తూ ఉంటాయి. జంతువులు భయంకరమైన ఒక రకమైనటువంటి భయోత్పాతమైనటువంటి ఆ దృక్కులతో నడుస్తూ ఉంటాయి. అప్పుడు అడుగుతాడు దశరథుడు ఎవరిని, వశిష్ఠుడిని, ఏంటి స్వామి, ఏంటి ఈ ప్రకృతిలో ఈ మార్పు జరగబోతుంది అంటే, ఏదో పెద్ద ఉపద్రవం రాబోతుంది, కానీ ఈ పక్షుల యొక్క నడవడికి ఆ గమనం వలన ఏదో పెద్ద ఉపద్రవం రాబోతుంది, కానీ జంతువులు మనకి ఎడవైపు నుంచి కుడివైపుకి పరిగెత్తి వెళ్తున్నాయి కాబట్టి ఆ ఉపద్రవం నుంచి మనం తప్పించుకోగలుగుతాము, అది శుభ సంకేతమే, ఆ ఉత్పాతం నుంచి మనం బయటపడతాము అని చెప్తాడు వశిష్ఠుడు. రామాయణంలో అక్కడి నుంచి ఆ తర్వాత వీళ్ళు అయోధ్య నగరంలో రాముడు దశరథుడి యొక్క ఆజ్ఞను పాటించి బయలుదేరేటప్పుడు పుష్పవృష్టి కురుస్తుంది. సరే, మనకు తెలిసిందే రామాయణంలో మాస్టర్ గారు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది చదువుకుంటే, మారీచుడు వచ్చాడు, బంగారు లేడిని తీసుకురమ్మన్నాడు. సరే, రాముడు వెళ్ళాడు, లక్ష్మణుడు ఇంటి దగ్గర ఉన్నాడు. రాముడు మరలా తిరిగి వస్తుండగా మరలా ఇదే రకమైనటువంటి సన్నివేశాలు రాముడు గమనిస్తాడు. ఇదేంటి ఇప్పటిదాకా బాగున్నటువంటి ప్రకృతిలో ఒక్కసారి సడన్గా మార్పులు ఎందుకు వచ్చాయి, ఇది ఏదో కీడు శంకిస్తుంది అంటాడు. ఇంకా అక్కడి నుంచి యుద్ధ సన్నివేశానికి వెళ్ళేటప్పటికీ యుద్ధకాండలో మనకి కిష్కింద కాండలో కూడా సీతాదేవికి త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం, స్వప్నంలో నాకు ఇవన్నీ కనిపించాయి అని చెప్తారు కదా. ఆ చెప్పిన దాని సన్నివేశాన్ని సీతాదేవి కనెక్ట్ చేసుకుంటుంది. సీతాదేవి ఒక్కొక్కసారి ప్రాయోపవేశం చేద్దామన్న సమయంలో కూడా, అమ్మమ్మ ఆగు, నాకు ఈ రకమైనటువంటి సూచనలు నాకు కళ్ళలో కనిపించాయి, నీకు శుభం జరుగుతుంది, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అంటాడు. స్వామికి హనుమన్నకు కూడా
ముందు సీతాదేవి కనపడక ముందు ఆయన కూడా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మా స్వామికి నేనేం సమాధానం చెప్పాలి, ఈ శరీరాన్ని నా మొహాన్ని మరలా చూపించలేను అని ఆయన ప్రాయోపవేశం చేద్దామని అనుకున్న సమయంలో ఆయనకి శుభశకునాలు కనిపిస్తాయి. రామాయణం దగ్గర నుంచి మన మహాత్ములు రాసిన ఏ కావ్యంలో కూడా అన్ని శాస్త్రాలను ఇమిడి ఉంటాయి, మనం చూడగలగాలి. సరే, రామ రావణ యుద్ధానికి జరిగినప్పుడు కూడా మనకి ఈ గ్రద్దలు నక్కలు సడన్గా ఆ వార్ ఫీల్డ్లోకి రథం పక్కనకి వచ్చేస్తాయి. మాంసపు ఖండాలని ఎముకల ముక్కల్ని ఆ రథం దగ్గరలో అవి జారవిడుస్తాయి. అప్పుడే దుశ్శకనాలు ఏర్పడుతున్నాయి. అంటే రావణాసురుడు సామాన్యుడు కాదు కదా, నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని ఆయన సేవకులుగా పెట్టుకున్నవాడు రావణాసురుడు. ఆయన గమనించి నాకు ఇంకా మరణం తప్పదేమో అనేటువంటి భావనలోకి వెళ్తాడు అని చెప్తాడు. అయితే అదే సమయంలో రాముడికి కూడా శుభశకునాలు కనిపించేట. ఆయనకి కుడి కన్ను అదిరిందట, కుడి భుజం ఒక రకమైనటువంటి ఉత్సాహమైనటువంటి ఇలా అనిపించిందట. అంటే అప్రయత్నంగా లోపల నుంచి అనిపిస్తాయి కదా, అప్పుడు రాముడికి కూడా ఉత్సాహం వచ్చిందట. ఏం పర్వాలేదు, నేను సీతారాముని తెచ్చుకోగలుగుతాను, యుద్ధంలో జయించగలుగుతాను అని. వాల్మీకి మహర్షి కూడా ఈ శకునాల్ని అందులో మనకి క్లియర్గా మనకి అందించారు. మాస్టర్ గారి గ్రంథాల్లో చూస్తే పురాణ పురుషుడి దగ్గర నుంచి గరుడకేతనం వరకు మనకి అమ్మవారు శైలపుత్రి ప్రవేశానికి ముందే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని వర్ణిస్తారు మాస్టర్ గారు. ఆవిడ వస్తుంది అనుకునేటప్పటికే వాతావరణంలో ఒక చల్లని సుఖస్పర్శ అందించింది అని చెప్తారు. ఒక మహాత్ముడు మన దగ్గరికి వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయు తరంగాలన్నీ కూడా మారిపోతాయి. మనం గురు పూజలు ప్రారంభం అంటే ముందు మంగళ వాయిద్యాలతో మొదలు పెడతారు కదండి. ఎందుకు? ఆ శబ్దాల్లో ఏముంది? ఎవడో వచ్చే డోలు కొట్టి ఏదో సన్నాయి బ్యాండ్ ఊదేస్తే అయిపోయిందా అంటే ఆ శబ్ద తరంగాల వల్ల వాయుమండలం మొత్తం కూడా పరిశుద్ధి అవుతుంది. మనకి అప్రయత్నంగా మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అటువంటి శుభశకునాలైనటువంటి శబ్ద తరంగాలు మన మనసులో అది వినిపించాయనుకోండి తెలియకుండా, సో ఆ పని యొక్క ఆ తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది రిజల్ట్ అప్పుడే మనకి మనసుకు అందుతుంది. పొద్దున్నే మంగళవాయిద్యాలు, తర్వాత వేద పఠనం, ఇవన్నీ మనం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా శకునాలే. శ్రీరంగంలో రంగనాథ స్వామికి అలాగే కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా శుభశకునాలైనటువంటివన్నీ కూడా పొద్దున్నే చూపిస్తారు. గజముఖము, గోపృష్టము, అద్దము, ఇలాగా ముత్తైదువు, వేద పండితులు వీళ్ళందరినీ పొద్దున్నే వాళ్ళందరూ చూసిన తర్వాతే స్వామి మిగిలిన భక్తులకి దర్శనం ఇస్తారు. మాస్టర్ గారు సరదాగా ఒక కథ చెప్తూ, ఒక రాజుగారు రోజు పొద్దున్న లేవంగానే శుభశకునాలే కనపడాలి అని వీళ్ళందరినీ అపాయింట్ చేసుకున్నారట. ఎలా అయితే స్వామి ఆలయంలో అయితే ఎలా పెట్టారో అలాగే వీళ్ళని కూడా అందరినీ ఒక ముత్తైదు అందరినీ వీళ్ళందరూ అయిన తర్వాత ఆఖరిలో క్షురకుడు రావాలి. ఆ రోజు రాజుగారికి నిద్ర మెలకు రాలేదు. వీళ్ళు అపాయింటెడ్ వాళ్ళు కదా, వాళ్ళ డ్యూటీ టైంకి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అనిపించేసి వెళ్ళిపోయారు. రాజుగారు కళ్ళు తెరిచేటప్పటికీ క్షురకుడు కనిపించాడు. అరే పొద్దున్నే కళ్ళు తెరిచేవాడు నువ్వు కనిపించే, ఎవడరా వీడిని తీసుకొచ్చింది, ముందు వీడి తల తీసేయండి అన్నట్టు. అయ్యా రాజుగారు, చాలా సంతోషం అండి, మీరేం మాట చెప్తే అదే ఈ రాజ్యంలో కదా, నా జీవితం ఎప్పటికైనా బాగుపడుతుందేమో అనుకుని నేను రోజు కొంచెం నామజపం చేసుకుంటూ వాళ్ళ కళ్ళు మూసుకుని వాళ్ళు చూస్తే మీ మొహమే చూడాలి అని పొద్దున్న కళ్ళు మూసుకుని వచ్చి ముందు మీ మొహం చూశానండి, నా తల ఎగిరిపోతుంది. అంటే నాకన్నా ఇప్పుడు అది మేము కనిపించడం వల్ల మీకు చెడు జరగటం ఏమో కానీ మీరు కనిపించడం వల్ల నాకైతే చెడు జరుగుతుందండి అన్నట్టు. అంటే మరి అంత మూర్ఖంగా మనం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాసినటువంటి ఒక పాఠం ఉండేది మాకు 9వ తరగతిలో, శకున పరిగణనము అని. పొద్దున్నే పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అని శకునంలో ఉందనుకోండి, ఆ పిల్ల అనుకుంటుందట వీడు కనిపించండి నాకు ఇవాళ ఆహారం దొరుకుతుందో దొరకదో అని.
అంటే మనం పిల్లిలో ఉన్నటువంటి అంతర్యామిని దర్శనం చేయటం మానేసి పిల్లిగా చూసామనుకోండి, అప్పుడు నిజంగానే వీడికి చెడు జరుగుతుంది. ఎందుకంటే మనం చెడు ఊహించాం కదా. మన మనస్సు అనేటువంటిది అద్దంలాగా ఉన్నప్పుడు మంచో చెడో అన్నటువంటిది ఆ సమయానికి భాషిస్తుంది. అంతే తప్పితే ప్రతి దాంట్లోనూ ప్రతిరోజు వీడి పెంచి ఇప్పుడు అలా చెప్పకూడదు కూడా. పిల్లి అనకూడదు, కుక్క అనకూడదు. ఏమనాలి? వాళ్ళు పెట్టుకున్న పేరు పెట్టి పిలవాలి. గబాలను కుక్క అన్నావా, అది క్రైమ్. ఇందులో శకున పంచకాల్లో కుక్క పేరు కూడా చెప్తారు. కుక్క అన్నా అనుకోండి, అది క్రైమ్. వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారో ఆ పేరు పెట్టి పిలవాలి. పిల్లి అనకూడదు. ఇది సడన్గా ఇంట్లో ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఏదో వాసి చుట్టానికి అది ఏదో పరిగెత్తుకు వస్తాను, ముందు కుక్కని కట్టేయండి అన్న. వాళ్ళు ఇంక మీరు లోపలికి రావద్దన్నారు. ఏమంటే కుక్క అంటావా? అలాగే గరుడ కీర్తనంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథంలో విదురుడు ధృతరాష్ట్రుడిని ఇందాక చెప్పారు కదా, మందలించాడు. సరే, వాడికి ఉన్న వ్యామోహం, పుత్ర వ్యామోహం, వాడికి ఉన్న మమకారం వలన వాడు వినలేదు. ద్రౌపదిని తీసుకొచ్చారు, అవమానించారు. ఆవిడకి కావాల్సినటువంటి పనిష్మెంట్ ఇవన్నీ వేశారు, అయిపోయింది. ఆ తర్వాత సడన్గా రాజ్యసభలోకి గ్రద్ద వచ్చిందట. గద్ద వచ్చి తిరిగిందట. నక్కల అరుపులు వినిపించేట. ధృతరాష్ట్రుడు మామూలు వాడు కాదు, వీడికి ఇన్ని శాస్త్రాలు తెలుసు. కళ్ళు లేకపోయినా వాడు అన్నీ చూడగలుగుతాడు. సో ఈ శబ్దాలు, ఈ గ్రద్దల శబ్దాలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే భయపడిపోయాట. ఈ సంకేతాల వల్ల నా వంశం నాశనం అయ్యేటట్టుంది, నాకు ఉన్నటువంటి 100 మంది కుమారులు చనిపోయేట. వాడికి లోపల ఇన్స్టిట్యూటివ్గా అందింది కాబట్టి రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చేద్దాం అనుకున్నట్ట. కానీ ఇందా చెప్పారు కదా కథ అంతా. ఆ సమయంలో ఆ ఒక్క శకునం ఆధారంగా మొత్తం భారతం మొత్తం టర్న్ అయిపోయిందని చెప్పారు. వాడికి ధృతరాష్ట్రుడికి నిద్రపోతున్నా సరే అది ఎందుకు జరిగింది, గద్ద సడన్గా లోపలికి ఎందుకు వచ్చింది, నక్కెందుకు పరిగెత్తుకొచ్చింది, అదే లోపల కొడుతుందట. కొంతమంది చూడండి, ఏదో కల వస్తుంది, నిజంగా జరిగిపోయినట్టుందేమో అనిపిస్తుంది, గబగబా ఉలిక్కిపడి నిద్రలేస్తారు, ఏదో కళ్ళు తుడుచుకుంటారు, మంచినీళ్ళు తాగుతారు, అయిపోతుంది. కానీ ఇది నిజమవుతుందా అవదా అంటే మనం ఉన్నటువంటి స్థితి, పరిణితి, పరిణామ స్థితి, గురువు యొక్క అనుగ్రహం వీటి మీద ఆధారపడి ఉంటుంది. 1993వ సంవత్సరంలో ఒక సన్నివేశం జరిగింది. మా గన్నవరంలో మా మిత్రుడు ఒకడతను ఉండేవాడు. పొద్దున్నే 6-7 ఇంటికి చాలా ఆందోళనగా పరిగెత్తుకొచ్చాడు. ఏమైందా అనుకున్నానంటే అప్పటికి వాళ్ళ నాన్నగారి బాగుండేది కాదు. అతను వ్యాపారం చేసేవాడు. బాంబే అటు వెళ్ళి పెన్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఏమైందంటే నేను ఏదో పెద్ద బస్ యాక్సిడెంట్లో ఏదో నాకు చాలా కీడు జరిగినట్టుగా కళ వచ్చింది. ఆ కళ మొత్తం అనుభవపూర్వకంగా ఉంది. ఇంకా అక్కడి నుంచి నిద్రపట్టలేదు, అందుకని పొద్దున్నే వచ్చానన్నాడు. సరే, అతని రోజు ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంది. సరే, మాస్టర్ గారు చూస్తారులే, ప్రేయర్ చేసుకుంటున్నావు కదా, నీకు కళ్ళ అనుభవం అయిపోయిందేమో, ఇంకా బయట జరగదేమో అని చెప్పి వదిలేసాం. ఆ తర్వాత ఒక 4 రోజులకి అతను బాంబే వెళ్ళాల్సి వచ్చింది. బాంబే వెళ్ళి పని చూసుకుని రిటర్న్ వస్తుంటే పూణే దాటిన తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయింది. అతని కళ్ళ వచ్చినట్టుగానే. హోమియో వాళ్ళకి, కొన్ని డ్రగ్స్ వాళ్ళకి కూడా కళ్ళలో జరగబోయే మళ్ళీ ముందే తెలుస్తాయని చెప్తారు. సరే, ఇతని కళ్ళ ఏదైతే వచ్చిందో అలాగే జరిగింది. ఆ బస్సు పడిపోయింది. మొన్న జరిగినట్టే వెనకాల కొంచెం మంటలు వచ్చాయి. అయితే అతనికి ఆ కీడు జరిగినట్టుగా అతనికి ఏమీ జరగలేదు. అద్దం బ్రేక్ చేసుకుని ఇతను బయటకు వచ్చేసి మిగిలిన ఇంకో 20 మందిని ఇతను రక్షించగలిగాడు. అంటే లోపల జరిగినటువంటి దుస్వప్నం యొక్క ఫలితం ఏమైంది? ప్రతిరోజు అతను వచ్చి డిస్పెన్సరీలో సర్వీస్ చేయటం, ధర్మ మార్గంలో పనిచేయటం వలన అది అనుభవపూర్వకంగా స్వప్నంలో కరిగిపోయింది. గురువు యొక్క అనుగ్రహం, మాస్టర్ గారి యొక్క అనుగ్రహం వల్ల. పోనీ తెల్లవారుజామున వచ్చిన కళ్ళు ఇందులో ఇచ్చారు. ఏ సమయంలో ఏ రకమైనటువంటి కళ్ళు వస్తే ఎన్ని రోజుల్లో మెటీరియలైజ్ అవుతాయి, ఇవన్నీ ఇచ్చారు. వీటన్నిటికన్నా కూడా భగవంతుణ్ణి, అంతర్యామిని నిరంతరం ధ్యానం చేస్తూ సత్కర్మ ఆచరించే వాళ్ళకి ఇవి పెద్దగా పనిచేయవు అని చెప్తారు. అన్నీ శుభశకునాలే. పాండవులు అప్పుడు హస్తినాపురం దాటగానే
మేఘాలు సడన్గా మేఘాలు లేకుండా పిడుగులు పడ్డాయట, భూమి కంపించిందిట. అమావాస్య కాకపోయినా సరే సూర్యుడు రాహుగ్రస్తుడు వలె కనిపించట. ఇవన్నీ శకునాలే మనకి ఆకాశంలో. అందుకే జ్యోతిషంలో కొన్ని ముహూర్తాలు కానీ లేకపోతే కొన్ని ప్రశ్నలు కానీ ఈ రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్న చెప్పద్దు, జ్యోతిషం జాతకం చూడొద్దు, ముహూర్తం నిర్ణయం చేయొద్దు అని చెప్తారు. ఎప్పుడో జరిగే సన్నివేశానికి ఇప్పుడు ముహూర్తం అప్పుడు కూడా అలా చెప్తారు. గద్దలు, నక్కలు, కాకులు మొదలుగానే మాంసాహార జీవులు మందిరములందు దివ్య వృక్షములపైనను ప్రాకారములపైనను మాంసఖండములను ఎముకలను పడవేసినవి, దుశ్శకునములన్నయు కురువంశ వినాశనమును సూచించున్నవి అని చెప్తాడు. అలాగే మాస్టర్ గారి గ్రంథాల్లో చూస్తే మరువు, మైత్రేయ మహర్షి, నారద మహర్షి, శైలపుత్రి వీళ్ళంతా ఆ సన్నివేశానికి వచ్చే ముందేటప్పటికే ఆ సన్నివేశం యొక్క మాస్టర్ గారిని వర్ణిస్తూ చక్కటి వేదధ్వని ఆకాశ తరంగములలో నిక్షిప్తమై వినిపిస్తున్నది అంటారు. ప్రాక్పశ్చిమాల్లో కూడా ఒక చోట మాస్టర్ గారు ఆల్ఫ్ పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు పరిసరములన్నీ కడ రమణీయముగా ఉన్నవి, వేదధ్వని, గుడి గంటల చప్పుడు, ఆవుల యొక్క సవ్వడి, అంబారావములు ఆ వాతావరణం ముందు నాకు వినిపించాయి అని చెప్తారు. మిగిలిన వాళ్ళకి వినిపించాయి అంటే వినగలిగిన వాళ్ళందరికీ వినిపించుంటాయి, మాకేం తెలుసు. ఆ శబ్ద తరంగాలనే ఆకాశంలో ఉండిపోతాయి. మరువు మైత్రేయుడు సంభాషణలో మన గరుడ గీతనంలో చెప్తారు, బలరాముడు గోపబాలకులతో కలిసి బృందారణ్య సీమల్లో విహరించేటప్పుడు కదంబ వృక్షాల నుండి వస్తున్న సుగంధము, వారుణి అనే సుగంధ ద్రవం కదంబ వృక్షాల తొర్రల్లో ప్రవేశించి సుగంధాన్ని విరజిమ్మిందట. ఆ వారుణి అనేటువంటి సుగంధ ద్రవం ఇంద్రుడి చేత పంపించి పెట్టట. సరే, అవన్నీ వాళ్ళు వ్యాసుడు, వాల్మీకి వాళ్ళు రాశారు కదండి, మనకి నిత్య జీవిత సన్నివేశాల్లో ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఇద్దరు మన సంస్థతో బాగా అనుబంధం ఉన్నటువంటి ఇద్దరు ప్రసిద్ధ జ్యోతిష్కులు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఒకసారి జరిగింది ఇది. సరే, వాళ్ళకి అక్కడ పక్కనున్న మూడో ఆయన అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని అడిగారు. అప్పుడేమి ఇమ్మీడియట్గా ఏం లేవు. సరే, వాళ్ళిద్దరూ సామాన్యులు కాదు, ఇద్దరు చూస్తున్నారు. సరే, ఈ లోపం ఎవరో అక్కడ ఒక వర్క్ జరిగే చోట ఒక ఇల్లు కడుతున్నారు, అక్కడ జరిగిందనమాట ఇది. సరే, అక్కడ ఒక పిల్లవాడు టీ తీసుకొచ్చి ఇచ్చాడు. వీళ్ళు టీ తీసుకున్నారు. అందులో ఈ ఇద్దరు జ్యోతిష్కుల్లో ఒక ఆయన పిల్లవాడు అబ్బాయి పుడతాడు అని చెప్పారు, రెండో ఆయన అబ్బాయి పుడతాడు అని చెప్పారు. కానీ మొదట ఆయన అబ్బాయి పుడతాడు కానీ బతకడు అని చెప్పారు. ఎలాగా? ఆ టీ తీసుకొచ్చే పిల్లాడు ఒక పాట పాడుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో తాతమ్మనోడు సినిమాలో పుట్టేవాడికి చోటేది ఏదో ఉంది చూశారు, నాకు గుర్తులేదు ఆ పాట. పుట్టేవాడికి పేరేది, పుట్టేవాడికి చోటేది. ఏం పాడాడు వాడు? పుట్టేవాడు అంటే అబ్బాయి, పేరేది చోటేది అంటే ఆ రెండు లేవు ఈ భూమి మీద వాడికి కదా. సో వాడేదో పాడుకుంటూ టీ తీసుకొచ్చాడు. వీళ్ళు ఈ ప్రశ్నలో ఉన్నారు. ఈ ప్రశ్నలో వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం వచ్చింది. అది మనం గ్రహించగలిగిన వల్ల ఇద్దరు అబ్బాయి అనే గ్రహించారు. కానీ మొదట ఆయన ఇంకొంచెం మోర్ ఇంటలెక్చువల్, ఆయన ఇమ్మీడియట్గా స్పార్క్ అయింది. పుట్టేవాడికి చోటేదంటే వాడికి చోట్లేదు అని. ఆవిడికి నిజంగానే అబ్బాయి పుట్టాడు, 3 నెలలకు చనిపోయాడు. సో ఇలా జరుగుతుంటాయి. ఒకసారి ఒకళ్ళు కంపాటబిలిటీ కోసం వచ్చారు నా దగ్గరికి. సరే, మొదటి రోజు వచ్చారు, బాగుందని చెప్పాను. మరుసటి రోజు వచ్చి మరలా ఇద్దరు వచ్చారు, మహిళలు వచ్చారు. రెండో రోజు వచ్చి టైం అదే కానివ్వండి, డేట్ ఒకరోజు తేడా ఉంది అన్నారు. పెద్దగా ఏం మారవు, ఒక నక్షత్రం ఒకటే మారుతుంది కానీ మామూలుగా చూసే దాంట్లో పెద్దగా ఏం మారవు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉండగా రోడ్డు మీద ఉన్న కుక్క లోపలికి వచ్చి ఈ ప్రశ్న ఎవరైతే నన్ను అడిగారో ఆవిడ చీర పట్టుకుని లాగింది. అది ఎప్పుడు జరగలే, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. సరే, ఇది మంచిది కాదండి, వద్దని చెప్పాను.
అయితే అప్పటికే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఆ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కుటుంబం మొత్తానికి రకరకాల గొడవలు జరిగాయి, కోర్టులు, పోలీసులు, సన్నివేశాలు రకరకాలు. రోడ్డు మీద ఉన్న కుక్క ఇంట్లోకి ఎందుకు రావాలి? హైదరాబాద్లో జరగదు పెద్దగా, ఎక్కడో స్లమ్ ఏరియాలో తప్పితే. మేమున్న ప్రాంతంలో వచ్చిన తర్వాత ఈ ప్రశ్న అడిగిన ఆవిడ చీరనే ఎందుకు లాగాలి అంటే పరిసరాల్లో నుంచి మనకి అందుతూ ఉంటుంది, దాన్ని అందుకోగలగాలి. ఇప్పుడు మనం చెప్పినా సరే, ఇందాక ఏమన్నారు, కర్మ బలం అని చెప్పారు కదా, వాళ్ళు ఆచరించగలిగారా? ఆచరించలేకపోయారు. ధృతరాష్ట్రుడికి సన్నివేశం ఎదురైనప్పుడు దాని ప్రభావం ఎంత శక్తివంతమైందో తెలిసిన తర్వాత కూడా ఆచరించగలిగాడా? కర్మ అక్కడ లీడ్ చేసింది. మాస్టర్ గారికి ఒకళ్ళ కుటుంబం వచ్చి ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారట, వాళ్ళు నిర్ణయం చేసేసుకుని. అయితే ఈ కార్డు ఇచ్చిన అమ్మాయి చాలా తెలిసిన అమ్మాయి, మనం అయితే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మాస్టర్ గారికి పిలిచారు. సరే, ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి సోదరుడిని పిలిచాట మాస్టర్ గారు. ఏమై, ఈ పెళ్ళి జరగదు, ఈ పెళ్ళి ఈ ముహూర్తానికి జరగదు, మొట్టమొదటిది. రెండవది, అసలు ఈ పెళ్ళి ఈ అమ్మాయి అబ్బాయికి జరగదు, రెండవది. మూడవది, వేరే ముహూర్తానికి వేరే అబ్బాయితో ఈ అమ్మాయి పెళ్లి జరుగుతుంది. అదేంటి మాస్టర్, రేపు సాయంత్రమే పెళ్ళి, మీరు ఊళ్ళో లేరని మిమ్మల్ని పిలవలేకపోయాం, ఇప్పుడు మీరు కలిశారు కదా. ఏమోనే చూద్దాం. కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంటకి ఆ అబ్బాయి తరఫు బంధువులు ఎవరో దగ్గర రిలేషన్ వాళ్ళు చనిపోయారు, అప్పుడు పోస్ట్ పోన్ అయింది, ఆ ముహూర్తానికి జరగలేదు. ఆ తర్వాత ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది. వీళ్ళు డౌట్లో పడ్డారు, నిజమా కాదా, ఇప్పుడున్నంత ఎంక్వైరీ లేవుగా, లింక్డ్ఇన్లో చూడటానికి లేదు కదా. ఆ తర్వాత ఆ అబ్బాయి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు, వీళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఈవిడికి ఇంకొకరితో పెళ్ళయింది. ఎలా చెప్పారు అంటే వాళ్ళ మహాత్ములు 100% 1000% కరెక్టే, కానీ ఆ సన్నివేశంలో ఉన్నటువంటి ఆ సంకేతాలని అందిపుచ్చుకోగలిగారు. మాస్టర్ గారికి బాగా అతి సన్నిహితులైనటువంటి ఒక ఆయన పెళ్లి ముహూర్తంగా కార్డు తీసుకెళ్ళి వేదవ్యాస గారికి ఇచ్చారట. ఇస్తే ఈ వివాహం ఈ ముహూర్తం వల్ల జరగదు, ఈ ముహూర్తం పెట్టినవాడి వల్ల జరుగుతుంది అన్నట్టు. పిడుగు జగన్మోహన్ రావు గారి వివాహం. అంటే ఈయన వేదవ్యాస గారు, జగన్మోహన్ రావు గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు, అందుకని ఇమ్మీడియట్గా ఆయన చెప్పారు. ఇదేంటి నిర్ణయం చేసింది మాస్టర్ గారు, వివాహం ముహూర్తం, ఈయనేంటి ఇలా చెప్తున్నారు అంటే ఆ సన్నివేశంలో ఆయనకి ఏదో శంకునం అందింది. కరెక్ట్గా ఆ పెళ్లి ముహూర్తానికి ముందు రోజు 3 రోజుల ముందు నుంచి హైదరాబాద్లో జయాంధ్ర అజిటేషన్ కర్ఫ్యూ, షూట్ అట్ సైట్ ఆర్డర్స్. ఆ రోజు ఉదయం 9:20కి ఎప్పుడో ముహూర్తం అయితే 6ంటికి కర్ఫ్యూ రిలాక్సేషన్ ఇచ్చారట. అప్పుడు ఆ సంబంధించిన 10-15 మంది వెళ్ళి ఆ వైశ్య హాస్టల్లో ఆ పెళ్లి జరిగిందట. సో ఇలాగా మనకి అన్ని సన్నివేశాల్లో కూడా మనకి శకునం అనేది అందుతుంది. దానికి ఏమేం చేయాలి, దానికి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఉపాసనా మార్గాలు కూడా మాస్టర్ గారు మన అందరి మీద, ఇవన్నీ మామూలుగా కూడా బహిర్గతంగా అందరూ ఇవ్వరు. ఋషులకి వాళ్ళకి మన మీద ఉన్నటువంటి వాత్సల్యం వలన ఏదో రకంగా ఏదో ఒక మాత్రతో మనం బాగుపడతామేమో, మన మాయరోగాలు పోగొట్టుకుంటానికైనా ఆయన మన మీద వాత్సల్యంతో ఇచ్చారు. ఇది శ్రద్ధతో చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ప్రకృతి పలుకుతుంది. మాస్టర్ గారు ఇచ్చింది ఏంటి, సత్యాన్ని సత్యంగా పలకటం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాలు నీ ద్వారా భాషిస్తాయి అని చెప్పారు. ఇదొక్కటే మూల సూత్రం. 12 సంవత్సరాలు కనుక అబద్ధం కనుక ఆడకుండా సత్యమే మాట్లాడగలిగితే అప్పుడు ఏదైనా సరే ఇటువంటి సత్య శోధన చేయడానికి అర్హత వస్తుంది అని చెప్తారు. అటువంటి అర్హత నాలాంటి వాళ్ళందరికీ కలగాలని మీ రూపంలో ఉన్న మాస్టర్ గారికి నమస్కరిస్తూ వాసుదేవ.